ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. హనుమ జయంతి సందర్భంగా హనుమనొక్క మారు స్మరించుకుందాం. ఆంజనేయుని తల్లిదండ్రులెవరు? ఆంజనేయుడు జన్మించిన మాసము తిథి ఏది? ఆంజనేయుని తల్లిదండ్రులు కేసరి, అంజనాదేవి. ఆంజనేయుడు జన్మించినది చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు. హనుమంతుని జన్మస్థలమేది? హనుమ తల్లి పూర్వ జన్మ నామమేది? కిష్కింధలోని పంపా క్షేత్రంలో హనుమ జన్మించాడు. హనుమ తల్లి పుంజిక స్థల అనే అప్సరస శాపవశాన అంజనాదేవిగా జన్మించింది. అంజనాదేవి తన కుమారునికి పెట్టుకున్న పేరేమి? హనుమ అనే పేరు ఎలా వచ్చింది? అంజనాదేవి కుమారునికి పెట్టుకున్న పేరు సుందరుడు. ఉదయించే ప్రతిబింబాన్ని చూసి పండు అనుకుని ఆకాశానికి ఎగిరి దానిని నోట్లో పెట్టుకోగా విశ్వమంతా చీకట్లు కమ్ముతాయి. దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా దవడ వాస్తుంది. అప్పటి నుండి హనుమంతుడు అనే పేరు వచ్చింది. హనుమంతుని వ్యక్తిత్వం ఎలాంటిది? హనుమంతుని గురువు ఎవరు? హనుమంతుడు మహాబలవంతుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, వ్యాకరణ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు, వీరాంజనేయుడు. హనుమంతుని గురువు సూర్యుడు. గురుదక్షిణగా హనుమంతుని సూర్యుడు ఏమి అడిగాడు? హనుమ పేరుకు ప్రత్యేక అర్థం ఉంది. అది ఏమి? సూర్యుడు గురుదక్షిణగా హనుమంతుని తన కుమారుడైన సుగ్రీవునకు మంత్రిగా ఉండమని కోరాడు. హనుమ అనే పదంలోని ఆ, ఉ, మా అనే 3 అచ్చుల కలయిక ఓంకారంగా ధ్వనిస్తుంది. సుగ్రీవుడు అనే పదానికి అర్థమేమి? హనుమంతుడు 100 ఆమడల సముద్రాన్ని దాటను ఏ పర్వతం మీద కాలు పెట్టి ఎగిరాడు. సుగ్రీవుడు అంటే మంచి మెడ కలవాడు, అంటే సద్వాక్కులని భావించవచ్చు. హనుమంతుడు 100 ఆమడల సముద్రాన్ని దాటను మహేంద్రగిరి అనే పర్వతం పైన కాలు పెట్టి ఎగిరాడు. హనుమ సముద్రం దాటుతుండగా అతడిని తనపై విశ్రాంతి పొందమని కోరిన పర్వతమేది? హనుమంతుని బలాన్ని పరీక్షింపదలచిన నాగమాత ఎవరు? మైనాక పర్వతము. నాగమాత పేరు సురస. సముద్రం దాటుతున్న హనుమ నీడను పట్టుకుని సముద్రంలోకి లాగినది ఎవరు? లంకా నగరాన్ని రక్షిస్తున్నది ఎవరు? సింహిక లంకిణి. సీతమ్మను హనుమ లంకలో ఎక్కడ చూశాడు? సీతమ్మ చెంత ఉన్న రాక్షస స్త్రీలలో మంచి ఆమె ఎవరు? లంకలో సీతమ్మను హనుమ సింసుపా వృక్షం క్రింద చూశాడు. సీతమ్మ చెంత ఉన్న రాక్షస స్త్రీలలో త్రిజట మంచి మనసు కలది, విభీషణుని కుమార్తె. హనుమ తాను రాముని దూతనని రూఢి చేయుటకు సీతమ్మకు ఏమి ఇచ్చాడు? సీతమ్మ హనుమకు తన ఆనవాలుగా ఏమి ఇచ్చింది? హనుమంతుడు సీతమ్మకు తాను శ్రీరాముని దూతనని రూఢి చేయుటకు ఆనవాలుగా అంగుళీయకాన్ని ఇచ్చాడు. సీతమ్మ హనుమంతుడికి చూడామణిని రామునికి ఇవ్వమని ఇస్తుంది. హనుమ లక్ష్మణుని మూర్ఛ నుండి కాపాడను తెచ్చిన పర్వతం పేరేమి? లంక నుండి తిరుగు ప్రయాణంలో హనుమ ఏ పర్వతం మీద కాలుంచి లంఘించాడు? హనుమ సంజీవని పర్వతాన్ని ఎత్తి తెచ్చాడు. అరిష్టము అనే పర్వతం మీద కాలు పెట్టి హనుమ తిరిగి
సముద్రాన్ని దాటను లంఘించాడు. నీవెవరని రావణుడు అడిగిన ప్రశ్నకు వినయానికి నిదర్శనంగా హనుమ ఏమని చెప్పాడు? సుందరాకాండ గురించిన విశిష్ట సంస్కృత శ్లోకమేది? రావణుడు అడిగిన ప్రశ్నకు వినయానికి నిదర్శనంగా హనుమంతుడు నేను రామదూతను అని చెప్పాడు. సుందరాకాండలో విశిష్ట శ్లోకం సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. సుందరుడైన శ్రీరామచంద్రమూర్తిని, సీత కథను, అశోకవనాన్ని, హనుమంతుడి వీరగాథను చెప్పే పారాయణ మంత్రాలతో కూడిన ఈ సుందరాకాండలో సుందరం కానిది ఏదీ లేదు. ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున ఎవరికి వారే వేసుకుని హనుమంతుని గురించి, రామాయణం గురించి తమకెంత తెలుసో తమకు తామే నిర్ణయించుకోవాలి. ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఈ చిన్న సందేశాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.